హాయ్ నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బోగా. సో ఈ వీడియోలో ఇలా లవ్ టాపిక్తో అంటే ప్రపోజ్ టాపిక్తో మనము ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో చూడండి, క్లారిటీ మనకు అస్సలు మిస్ కాదు. అండ్ ఇలా పర్ఫెక్ట్ ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను PSCC అప్లికేషన్లోకి వెళ్తున్నాను. సో అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. అండ్ హౌ టు డౌన్లోడ్ PSCC అనే పైన కార్డ్స్లో కూడా ఇచ్చాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు HD పిక్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో నేను వచ్చేసి ఈ పిక్ తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ప్లస్ సింబల్ ఇక్కడ లేయర్ ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసేయాలి. సో బ్యాక్గ్రౌండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. సో ఈ పిక్ అనేది నేను యాడ్ చేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా పైన టాప్లో పెట్టేసి ఎడ్జ్ నుంచి ఒకసారి ఇలా డ్రాగ్ చేయండి. మనకు చూడండి మొత్తం కంప్లీట్ ఫిల్ అయిపోతుంది. సో ఫిల్ అయిపోయాక మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు PNG అనేది యాడ్ చేయాలి. సో హౌ టు మేక్ PNG అనే పైన కార్డ్స్లో కూడా ఇచ్చాను, అది ఒకసారి చూడండి వీడియో. సో నేను ఈ PNG అనేది యాడ్ చేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో చూడండి, నేను ఇది స్లైట్గా నేను ఇలా సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నాను. సో ఎందుకంటే కొంచెం ఇటు సైడు ఆ అమ్మాయి PNG కూడా పట్టాలి కదా. సో నేను ఇది స్లైట్గా ఇలా పెట్టేసేస్తున్నా PNG అనేది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గర్ల్ PNG అనేది యాడ్ చేస్తున్నా. సో చాలామందికి తెలియదు ఏంటంటే, గర్ల్ PNG ఇలా ఉంటే మనము ఎలా చేంజ్ చేసుకోవాలనేది. సో చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్ ఇలా వైట్గా ఉంది కదా. సో దీన్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ థర్డ్ టూల్ క్విక్ సెలెక్షన్ టూల్ మోడ్ వచ్చేసి పాజిటివ్. సో చూడండి, మనకి ఇది ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది. సో చూడండి, వైట్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక్కసారి ఇలా అప్లై చేయండి. అప్లై చేయగానే చూడండి, మనకు సెలెక్షన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో చూడండి, ఈజీగా సెలెక్షన్ అయిపోయింది. అండ్ ఇక్కడ హ్యాండ్ దగ్గర జాగ్రత్తగా చూడండి, ఇది కొంచెం మనకు ప్రాపర్గా రాదు. సో అందుకే నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. ఇది నెగటివ్ మోడ్ పెట్టేసి ఇక్కడ అప్లై చేసేయాలి. అప్లై చేసిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. ఒకసారి ఇలా బ్యాక్గ్రౌండ్లో ఒక్కసారి ఇక్కడ ఎలా అయినా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి క్లియర్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డీసెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాతనే దీన్ని ట్రాన్స్ఫార్మ్ అనేది చేయాలి. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫ్లిప్ ఇస్తున్నా. ఫ్లిప్ ఇవ్వగానే మనకు పిక్చర్ అనేది ఇటు సైడ్ తిరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ పిక్చర్ వచ్చేసి నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి, నేను పిక్చర్ ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో చూడండి, మనకు అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్ ఉందా లేదా. సో ఈ PNG పైన ఇక్కడ ఒక లైన్ లాగా వచ్చింది. సో అది నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. మీకు కూడా వస్తుంది ఇలా క్రాప్ చేసినప్పుడు. సో అది మీరు ఎరేజ్ చేసుకోవాలి. సో ఈ PNG అనేది నేను కొంచెం సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇలా స్లైట్గా నేను ఇలా ఇంక్రీజ్ చేసినాక రైట్ క్లిక్ ఇచ్చినాక నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్లో మనము షాడో అనేది ఇవ్వాలి. షాడో ఇస్తేనే మనకు పర్ఫెక్ట్ లుకింగ్ వస్తుంది. సో ఎఫెక్ట్స్ బ్రష్ సెకండ్ దానిలో ఎఫెక్ట్స్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎఫెక్ట్ వచ్చేసి కర్వ్స్ ఉంది కదా. సో స్లైట్గా ఇలా డిక్రీజ్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత అది వచ్చేసి మనకు బ్రష్కి ఉంటుంది. సో బ్రష్కి ఉన్నప్పుడు సో ఇది ఒకసారి ఇలా అప్లై చేయండి. సో చూడండి, లిటిల్ షాడో వస్తుంది. సో నేను ఇంకా కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. కొంచెం థిక్ ఉండాలి షాడో అనేది. సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో కొంచెమే ఇవ్వాలి షాడో, మరి అంత పర్ఫెక్షన్ పోగొట్టొద్దు. సో ఇది చూడండి, ఇప్పుడు కొంచెం షాడో ఇచ్చిన ఇప్పుడు పర్ఫెక్షన్ వచ్చేసింది. అండ్ అది మనం లైట్రూమ్లో డార్క్ చేసుకోవచ్చు. సో స్లైట్గా నేను ఇలా అప్లై చేసేస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అమ్మాయి దగ్గర కూడా చిన్న లిటిల్ షాడో అనేది ఇస్తున్నా. షాడో ఇచ్చినాక కొంచెం ఇలా క్రాసింగ్ చేసేస్తున్నా.
సో ఇప్పుడు చూడండి మనకు పర్ఫెక్ట్ లుకింగ్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్లో, సో ఇప్పుడు మనకి ఇలా లేయర్స్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు ఈ 2 లేయర్స్ అనేది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసినాక బ్యాక్గ్రౌండ్ లేయర్లో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు పిఎన్జీ అనేది యాడ్ చేయాలి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. సో ఈ పిఎన్జీస్ అన్నీ మనము క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు పిఎన్జీస్. సో నేను ఈ బటర్ఫ్లై పిఎన్జీస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. బ్యాక్గ్రౌండ్లో స్లైట్గా ఇలా పెట్టేసి, ఇలా పెట్టిన తర్వాత ఎఫెక్ట్ సింబల్ క్లిక్ చేసి గసియాన్ బ్లర్ క్లిక్ చేయండి. మొత్తం బ్లర్ చేసేసేయండి బటర్ఫ్లైస్ అనేది. బ్లర్ చేసిన తర్వాత ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా కింది లేయర్కి. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ ఇప్పుడు నేను ఇది ద నెక్స్ట్ టార్గెట్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అనే పిఎన్జీ నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో చూడండి నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మర్జ్ డౌన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఏం యాడ్ చేస్తున్నా అంటే డైరెక్ట్ నా లోగో అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఈ లోగో అనేది నేను యాడ్ చేసేస్తున్నా. అండ్ హౌ టు మేక్ లోగో అని నేను ప్రీవియస్ వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. సో ఇది నేను ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో సేవ్ అయిపోతుంది. అండ్ ఇది క్లిక్ ఆన్ డన్ క్లిక్ చేసి క్లిక్ చేస్తే ఇది పిఎస్సిసిలో సేవ్ అవుతుంది. అండ్ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇది ఇప్పుడే కంప్లీట్ కాలేదు. సో ఇది మళ్ళీ లైట్రూమ్కి తీసుకెళ్ళాలి. సో పిక్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా క్రిస్ క్రాస్ చేసిన తర్వాతనే షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ లైట్రూమ్ కనిపిస్తుంది కదా, లైట్రూమ్కి వెళ్ళండి. సో ఇక్కడ పైన ఇంపోర్ట్ అని పడుతుంది. సో ఇంపోర్ట్ ఫినిష్ వచ్చిన తర్వాత ఒకసారి ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ పిక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఆ పిక్ వచ్చేసి ఇది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకొని షార్ప్నెస్ అనేది నేను ఇక్కడ 110% ఇంక్రీజ్ చేసిన. మాస్కింగ్ 68%, నాయిస్ రిడక్షన్ 68% ఇంక్రీజ్ చేసిన. సో ఇది ఇంక్రీజ్ చేసిన తర్వాత స్క్వేర్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి టెక్స్చర్ అనేది నేను ఇలా లైట్గా 18 వరకు 17 వరకు ఇచ్చేసిన. అండ్ విగ్నెట్ అనేది సో కొంచెం విగ్నెట్ డిక్రీజ్ చేస్తే మనకు షాడో కూడా పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ ఫెదర్ అనేది స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసేసిన. సో ఫెదర్ అనేది ఇలా 64 వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అండ్ గ్యాలరీలో సేవ్ అయిన పిక్ కూడా ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇలా ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్ మీరు గ్యాలరీలోకి లైట్రూమ్లో అనే ఆప్షన్లో మనకు సేవ్ అయిపోతుంది. సో చూడండి మనకు పర్ఫెక్ట్ లుకింగ్తో ఉంది అండ్ ఎక్కడ కూడా బ్లర్ కాలేదు అండ్ లుకింగ్ కూడా బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.